హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ gps.in. సో ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్లో ఉన్నాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్స్ గురించి. సో ఫ్రమ్ లెవెల్ 1 టు లెవెల్ 3 జాకెట్స్, టైప్ ఆఫ్ జాకెట్స్, కాస్ట్ అండ్ దాని స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్ రివ్యూ ఉండబోతుంది. సో మిస్టర్ గణేష్ ఇక్కడ టాటా స్పోర్ట్స్ వనస్థలిపురంలో గేర్ అంతా హ్యాండిల్ చేస్తాడు. లైక్ ఫ్రమ్ హెల్మెట్, గ్లౌజెస్, ఫీచర్స్, బ్యాచెస్, షూస్, బూట్స్, ఏది అంటే హెల్మెట్స్ లో కూడా ఫుల్ ఫేస్ ఉంటుంది, హాఫ్ ఫేస్ ఉంటుంది, గేర్ ఉంటుంది. సో ఇవన్నీ ఫుల్ డీటెయిల్ గా రివ్యూ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మనము రైడింగ్ జాకెట్ సెక్షన్ దగ్గరకు వచ్చినాము. సో గణేష్ ఇప్పుడు వచ్చేసి మనకు రైడింగ్ జాకెట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో రాయల్ ఎన్ఫీల్డ్ లో వైడ్ రేంజ్ ఆఫ్ జాకెట్స్ ఉన్నాయి బ్రో. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రీట్ విండ్ అంటాం మనం, ఇది లెవెల్ 1. దాని తర్వాత వచ్చేసి మనకు విండ్ ఫార్వర్ అని ఉంటుంది. సో ఇది కూడా లెవెల్ 1. సో దాంట్లో బేసిక్ దీనికి డిఫరెన్స్ నేను మీకు చెప్తాను. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ప్లోరర్ V2 ఉంటుంది. దాని తర్వాత కార్టూన్ లా ఉంటుంది. సో ఇవన్నిట్లో మనం ఎంత అంటే డిఫరెన్స్ ఏముంది అంటే మనకు ఫీచర్స్ ఏముంటుంది, బెనిఫిట్స్ ఏముంటుంది, ప్రైజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు బేసిక్ గా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి స్ట్రీట్ విండ్ అంటాం. ఓకే, ఇది లెవెల్ 1 స్టార్టింగ్ రేంజ్ లో వస్తుంది. దాంట్లో ఇది కూడా ఉంటుంది, సేమ్ విండ్ ఫార్వర్ అంటాము. ఇది కూడా లెవెల్ 1 నుంచి వస్తుంది. దాని తర్వాత మీరు వెళ్తుంటే మీకు సెకండ్ వన్ వచ్చేసి లెవెల్ 2 ఎక్స్ప్లోరర్ V2 అని అంటారు. సో దాని తర్వాత వచ్చేసి కార్స్ ఉంటారు. సో ఇంకా జాకెట్స్ ఉన్నాయి, దాంట్లో వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫరెన్స్ కూడా ఉంది. సో అవన్నీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అది ఫీచర్స్ ఏంటి అంటే బెనిఫిట్స్ ఏముంటుంది, యూజ్ చేయడం ఎలా అనేది కూడా కనుక్కోండి. సో ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ మీరు చెప్పినట్టు రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఏం జాకెట్ పేరు ఏం చెప్పారు? స్ట్రీట్ విండ్. ఓకే, ఓకే. సో స్ట్రీట్ విండ్ లో ఏమేమి ఉంటుంది మనకు? ఇది వచ్చేసి మెష్ లేయర్, మొత్తం అంతా మెష్ లేయర్ తో వస్తుంది. ఓకే, సో దీంట్లో మీకు ఏంటంటే మీకు మొత్తం అంటే స్ట్రీట్స్ యాక్చువల్ అయితే మీకు స్ట్రీట్ విండ్ పేరు చేస్తే మీకు ఐడియా ఉంటుంది. సో డైలీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డైలీ కమ్యూటింగ్ కోసం వాడుకోవచ్చు. డైలీ పర్పస్ సిటీ ఆర్ టూరింగ్స్ నార్మల్ అంటే బేసిక్ అందరికి జాకెట్స్ గురించి అలవాటు అవడమే ఇది ఫస్ట్ బేసిక్ థింగ్ ఇది. ఓకేనా, దీంట్లో మీకు ఎల్బోస్ కి కానీ నీస్ కి కానీ డాట్స్ వచ్చేస్తుంది. ఓకే, సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఓకే బ్యాక్ కూడా ప్యాడింగ్ ఇచ్చినారు. ఇక్కడ చూసినట్టయితే షోల్డర్ కి ప్యాడింగ్ వస్తుంది, ఎల్బోకి కూడా ప్యాడింగ్ ఉంటుంది. అండ్ మీకు దీంట్లో చూసినట్టయితే ఇక్కడ మీకు రిఫ్లెక్టర్స్ ఉంది. సో ఇన్ కేస్ ఆఫ్ నైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి హై రేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో దీంట్లో కలర్స్ ఏమైనా ఉంటుందా కానీ? దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు ఒక 5 కలర్స్ ఉంటాయి దీంట్లో మొత్తం. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర స్టాక్ అంటే అవైలబిలిటీ లేదు, అన్ని కలర్స్. సో ఇప్పుడు ఈ కలర్ చూసినట్టయితే వైట్ అండ్ గ్రే కలర్ స్ట్రీట్ విండ్. సో జాకెట్ లో దీంట్లో మీకు ఆర్మర్స్ వచ్చేసి మీకు షోల్డర్స్ పైన ఉంటుంది అండ్ నీ గార్డ్స్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇవి రెండింటికి అండ్ బ్యాక్ సైడ్ మీకు వచ్చేసి సాఫ్ట్ కుషనింగ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రేడియం కనబడుతుంది అంటే మీకు లైట్ రిఫ్లెక్టర్స్ ఉంటుంది. నైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి. సో మీకు ఇక్కడ ఇది చూసినా కూడా మీకు వేసుకునేటప్పుడు ఏంటంటే సైజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ వెస్ట్ కానీ బ్యాక్ కానీ సైడ్ గా ఉండడానికి. సో ఒకసారి ట్రై చేయమంటారా? ఒకసారి ట్రై చేసి చూడండి. సో కంఫర్టబుల్ గా ఉంది. సో ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మీకు వెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ సైజ్ తగ్గట్టు. ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇది కూడా సో సైజ్ వచ్చేసి ఎల్ సైజ్. సో మీకు ఇక్కడ 4 ఆర్మ్స్ కి కూడా మీరు అంటే ఆర్మ్స్ కి కూడా టైట్ చేసుకోవచ్చు. ఇదంతా మెష్ లేయర్ కాబట్టి మనకు ఎయిర్ అంటే సమ్మర్ సీజన్స్ లో కానీ ఇవంతా ఎయిర్ మనకు కోసం బెటర్. సో ఓన్లీ మనం మోస్ట్లీ సమ్మర్ లో వాడుకోవచ్చు. సో లెవెల్ కాబట్టి సమ్మర్స్ అని కాదు, జస్ట్ బేసిక్ రేట్ అంటే స్ట్రీట్ మీరు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, ఏ టైంలో అయినా. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది కానీ? ఇది వచ్చేసి 4,950 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ జాకెట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మన ఫస్ట్ లో చూసాం కదా స్ట్రీట్ విండ్. సో దానికి మనకు కొంచెం లెవెల్లో పెంచుతుంది అంటే మీకు చేంజెస్ ఏమి ఉండదు. సో దీని వచ్చేసి విండ్ ఫార్మర్ అంటారు జాకెట్ చేంజ్. ఓకే, దీంట్లో మీకు ఓన్లీ ఏంటంటే థర్మల్ లేయర్స్ వస్తుంది అండ్ మెష్ లేయర్స్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే థిక్నెస్ ఎక్కువ కనబడుతుంది. థిక్నెస్ ఎక్కువ ఉంది మెష్ లేయర్. దీనికి వచ్చేసి థర్మల్ లేయర్స్ ఉంటుంది. సో మీకు ఏంటంటే ఈ థర్మల్ లేయర్స్ ఉండడం వల్ల ఏంటంటే మీకు చలికాలంలో కూడా అంటే ఇన్ కేస్ ఆఫ్ కోల్డ్ సీజన్స్ లో కూడా ఇది మీరు తీసేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఓకే, సో దీన్ని రిమూవ్ చేయొచ్చు. సో దీంట్లో చూసుకోవచ్చు. సో సాఫ్ట్ కుషన్ సేమ్ బ్యాక్ సైడ్ మీకు అదే ఉంటుంది. మెష్ చూస్తే మీకు ఎక్కువ ఉంటుంది అండ్ సేమ్ మీకు అదే హార్మర్స్ వచ్చేసి షోల్డర్స్ కి అండ్ ఈ ఎల్బోస్ కి కూడా ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనం చూసినట్టయితే సేమ్ కైండ్ ఆఫ్ జాకెట్ బట్ ఏంటంటే మీకు కొంచెం
ఈ మెష్ లైన్ అనేది హార్డ్ ఉంది అండ్ ఆల్సో చెస్ట్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర మీకు పాకెట్స్ యాడ్ అయ్యి ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ థర్మల్ లేయర్ అనేది మనము రిమూవబుల్, విచ్ ఇస్ రిమూవబుల్. సో అంటే దీనికి కూడా సో థర్మల్ లేయర్కి కూడా మీకు పాకెట్స్ అని ఉన్నది, లెఫ్ట్ సైడ్ పాకెట్స్ వస్తుంది. సో ఈ థర్మల్ లేయర్ మనం వింటర్ సీజన్లో వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనము హై హీల్స్కి వెళ్తున్నప్పుడు మనం రైడింగ్ జాకెట్ లోపల వాడుకొని దాన్ని వేసి దీనికి మనం ఫిక్స్ చేసుకోవచ్చు, అంతే కదా? అంటే మీకు వాటర్ రెసిస్టెంట్ అంతే ఇవి మీకు వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. మీరు రెయినీ సీజన్లో అన్ని సీజన్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో గణేష్ దీని ప్రైజింగ్ కాస్ట్ ఒకసారి డీటెయిల్ చెప్తావా? ఈ విండ్ ఫార్మర్ లెవెల్ 1 జాకెట్ కాస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ 6,950 రూపీస్ ఉంది. ఓకే. సో మీరు ఈ జాకెట్స్ మీరు దేంట్లో యూజ్ చేసుకోవచ్చు అంటే సమ్మర్స్ లో యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ ఇవి మీరు లోపల మెస్ లేయర్ థర్మల్ లేయర్ సమ్మర్ లో వాడుకోవచ్చు. ఇది మెస్ లేయర్ తో యూజ్ చేసుకోవచ్చు. మీరు స్మాల్ రైనీస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ మాత్రమే కాబట్టి. సో ఇంకా మీకు వింటర్ లో అయితే బెస్ట్ ఇక వింటర్ లో వచ్చేసి థర్మల్ లేయర్ ఉంటుంది కాబట్టి లేయర్ 2 ఇది. సో లెవెల్ 1 లో లేయర్ 2. లెవెల్ 1 లో ఇది లెవెల్ 1 లో లేయర్ 2 జాకెట్. సో రికమెండెడ్ జాకెట్ ఇది 6,950 లో. సో ఇట్స్ గుడ్ క్వాలిటీ జాకెట్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు బ్యాక్ సైడ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ జాకెట్ గురించి వెళ్దామా? సో ఇది వచ్చేసి లెవెల్ 2 జాకెట్ వస్తుంది. సో దీన్ని మనం లెవెల్ 2 అని ఎందుకంటామంటే దీని ఆర్మర్స్ వచ్చేసి షోల్డర్ కి అండ్ ఇది నీ గార్డ్స్ కి రెండు సేమ్ ఉంటుంది. కాకపోతే దీన్ని లెవెల్ 2 అంటే బేసిక్ గా ఏంటంటే కొంచెం గ్రేడ్ వైజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆర్మర్స్ గ్రేడ్ క్వాలిటీ అంటే ఎక్కువ కంపేర్ టు లెవెల్ 1. సో వెంటిలేషన్ కొంచెం తగ్గుతుంది చూడవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ చెస్ట్ పార్ట్ నుంచి మీకు హ్యాండ్ పార్ట్ వరకు మీకు వచ్చేసి రిఫ్లెక్టర్స్ వస్తాయి. సో నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది, లైటింగ్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సో దీన్ని లెవెల్ 2 అని ఎందుకంటామంటే దీని ఆర్మర్స్ వచ్చేసి లెవెల్ 2 అప్గ్రేడెడ్. అంటే లెవెల్ 1 కన్నా లెవెల్ 2 కొంచెం అప్గ్రేడెడ్ అన్నమాట. ఓకే. సో ఈ ఆర్మర్స్ చూస్తే మీకు షోల్డర్స్ కి అండ్ సో మీరు బ్యాక్ సైడ్ చూసుకుని ఉంటే మీకు రిఫ్లెక్టర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రిఫ్లెక్టర్స్ తో వస్తుంది. అండ్ ఇక్కడ ఇది సో ఇది ఒకసారి వేసుకుంటారు. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటని మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు జాకెట్స్ లో డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కువ. సో దీంట్లో మీకు రైట్ సైడ్ చూసుకోవచ్చు. సో దీంట్లో మీకు సెల్ ఫోన్ ఉంటుంది అంటే పాకెట్ లాగా. ఓకే. సో ఇది కూడా యూజ్. సో ఇక్కడ కూడా మనం సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా పాకెట్స్ యూజ్. ఓకే. సో మీకు ఇక్కడ చూస్తే ఎలాస్టిక్ ఉంటుంది. సో మీకు కంఫర్టబుల్ చేసి టచ్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. సో లాంగ్ రైడ్ మనం ఏంటంటే బైక్ ట్రావెల్ చేస్తాం కాబట్టి అది ఫ్లెక్సిబుల్ గా. సో మనకు ఏం వెయిట్ ఏం అనిపించకుండా ఇది ఉంది. సో మీరు ఇప్పుడు ఇంపార్టెంట్ చూపిస్తాను. సో అది సో బ్యాక్ సైడ్ మీరు సో బ్యాక్ సైడ్ లో ఇక్కడ చూస్తుంది మీకు ఈ జాకెట్ లో మీకు ఏంటంటే బెనిఫిట్ ట్రైన్ కవర్ ఒకటి వస్తుంది రెడ్ కలర్. సో దీంతో పాటు వస్తుందా? దీంతో పాటు వస్తుంది మీకు జాకెట్. ఓకే. బ్యాక్ పౌచ్ ఉంది. రెడ్ కలర్. సో దీంట్లో మీకు కూడా నైస్. సో కంప్లీట్ రెయిన్ ప్రూఫ్ అనమాట. సో ఇక్కడ దీనికి కూడా రిఫ్లెక్టర్స్ ఉన్నట్టుంది కదా? దీనికి కూడా రిఫ్లెక్టర్స్ ఓన్లీ ఫర్ ఎల్బోస్ అండ్ సో లెవెల్ 2 అన్నారు కాబట్టి దీనికి కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో కంపేర్ టు అదర్ 2 జాకెట్స్ కదా? నైస్. సో జాకెట్ కవర్ అయిపోతుంది. ఓకే. సో మనం హెవీ రైన్ వెళ్ళినా కూడా దీంట్లో వాటర్ అనేది డ్రాప్ కూడా లోపల రాదు. సో కంపేర్ టు మీరు ఇంతకుముందు చూసిన 2 జాకెట్స్ అనేది క్వాలిటీ అండ్ కాస్ట్ దీని ప్రైజింగ్ ఎంత వస్తుంది? ఇది ఎక్స్ప్లోరర్ B2 ఇక్కడ మీరు చూస్తుంటే ఎక్స్ప్లోరర్ B2 జాకెట్ కాస్ట్ వచ్చేసి 8,950 రూపీస్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటే సో సమ్మర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా లోపల థర్మల్ లేయర్ తీసేసి మీరు జస్ట్ జాకెట్ ని యూజ్ చేసుకోవాలి. ఎక్కువ సో దాంట్లో మీరు రెయిన్ సీజన్ లో కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వాటర్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు, రెయిన్ జాకెట్. సో దాంతో పాటు మీకు సమ్మర్ అంటే మీకు వింటర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వింటర్ లో ఏంటంటే మీకు థర్మల్ లేయర్స్ ఉంటుంది కాబట్టి దాంతో పాటు థర్మల్ లేయర్ ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు లేయర్ 3 సో లెవెల్ 2 సో ఇది వచ్చేసి లెవెల్ 2 లో లేయర్ 3 లేయర్స్ ఆఫ్ జాకెట్ వచ్చేసి ఫస్ట్ రెయిన్ జాకెట్ ఉంటుంది అండ్ సెకండ్ వన్ చూసినట్టయితే రైడింగ్ జాకెట్, దానిలో పాటు థర్మల్ జాకెట్ ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసి 8,900. సో 8,950 లో మీకు 3 లేయర్స్ ఒకటే జాకెట్ దొరుకుతుంది, విచ్ ఇస్ రీజనబుల్ ప్రైస్. సో ఇప్పుడు మనం లెవెల్ 2 జాకెట్ విత్ 3 లేయర్స్. సో ఈ జాకెట్ వచ్చేసి లెవెల్ 2 లో లేయర్ 3. సో ఈ జాకెట్ పేరు వచ్చేసి కార్బన్. సో నేను చూస్తే మీకు ఐడియా ఉండొచ్చు. సో ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ మౌంటైన్ హై ఆల్టిట్యూడ్స్ లో యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ జాకెట్స్ బెనిఫిట్. సో రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ సో
సో ఇది రిఫ్లెక్టర్స్ ఇది. సో మొత్తం అంతా జాకెట్ లో మీకు పాకెట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ క్యారేజ్ లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకుంటే అంటే 3 జాకెట్స్ కంపేర్ చేస్తే ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, అంటే సాఫ్ట్, అంటే మనకు హార్డ్ ఉంటుంది, సాలిడ్ లేయర్స్. సో కింద కూడా సేమ్ మీకు బ్యాక్ లెవెల్ 2 ఎలాగైతే మీకు ఎక్స్ప్లోర్ V2 ఏదైతే రేంజ్ జాకెట్స్ సేమ్ దీనికి కూడా వస్తుంది. సో దీనికి కూడా సేమ్ ఏదైతే రేంజ్ జాకెట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఉందో విత్ రిఫ్లెక్టర్ అనుకుంటారు, ఫ్రంట్ రిఫ్లెక్టర్ ఫ్రంట్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు షోల్డర్స్ పైన కూడా రిఫ్లెక్టర్ ఉంది, విచ్ ఇస్ గుడ్. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. జాకెట్ మీకు వాటర్ రెసిస్టెంట్, సో మీరు ఏ సీజన్స్ కానీ తీసుకోవచ్చు. రైనీ సీజన్ కానీ, సమ్మర్స్ కానీ, వింటర్లో కానీ, ఎలాంటి సీజన్స్ కానీ లోపల మీకు థర్మల్ ఉంటుంది, సేమ్ ఎక్స్ప్లోర్ వెయిట్ లాగానే. సో ఈ జాకెట్స్ చూస్తే మీకు ఎక్కువ పాకెట్స్ ఉన్నాయి. సో ఈ పాకెట్స్ లో మీకు వెంటిలేషన్ మీకు వెంటిలేషన్ ఓకే ఇక్కడ కానీ. సో హై యాటిట్యూడ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇది అంటే ఫీట్ లో ఉన్నప్పుడు ఓకే. ఓకే, సో ఈ జాకెట్ ఏంటంటే మనకు క్యారీ చేసుకోవాలంటే థింగ్స్ లైక్ మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ వాడతాము, లైక్ అన్ని పాకెట్స్ లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ ఏమైతే ఉందో వెంటిలేషన్ ఉంది. సో దీంతో పాటు ఏంటంటే దీనికి మ్యాగ్నెట్ అనేది ఇక్కడ పైన స్టిక్కర్ ఉంటుంది. సో మీకు కూడా చూస్తుంటే మీకు మెష్ వస్తుంది. సో ఫ్రీ, సో దీంట్లో మీకు ఫైట్ చేసుకోవచ్చు, మీకు సో ఓకే. సో దీన్ని మనము ఫుల్ 2 జిప్ ని కిందికి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మెష్ లేయర్ ఓపెన్ అవుతుంది, హ్యాండ్స్ దగ్గర విస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఒక్క జిప్ ని పైకి తీసుకొచ్చారనుకోండి మెష్ లేయర్ క్లోజ్ అవుతుంది. సో సెకండ్ జిప్ ని కూడా పైకి తీసుకొస్తే హ్యాండ్ ఫ్రీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు ఆర్మర్స్ చూసుకున్నా కూడా షోల్డర్ స్కిల్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ లో మీకు ఇక్కడ 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 కూడా వస్తుంది. సో బ్యాక్ ప్రొటెక్షన్ కోసం మీకు 3 జాకెట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం సాలిడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువ ట్రావెలర్స్ యూజ్ చేసుకునేవాడు. ఓకే. సో ఇది వచ్చేసి లెవెల్ 2 విత్ 3 లేయర్స్ ఆఫ్ జాకెట్. అంటే ఇది ఏంటంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవాళ్ళు, ప్లస్ ఎక్కువ చలి ప్రదేశంకి వెళ్ళేవాళ్ళు, లైక్ మౌంటైన్ ఏరియాస్కి వెళ్ళేవాళ్ళు ప్రిపేర్ చేయొచ్చు. సో దీంట్లో థర్మల్ లేయర్ ఉంది, సో మెష్ లేయర్ తక్కువ ఉంటుంది, బట్ ప్రొటెక్షన్ లెవెల్ వచ్చేసి సాలిడ్ ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది కానీ ఈ ప్రైస్ వచ్చేసి మీకు చూస్తుంటే 12,950 రూపీస్ ఉంటుంది. ఓకే. సో మీరు ఆల్వేస్ అంటే మీకు దీంట్లో మెష్ లేయర్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో విండ్ అంటే ఎయిర్ కొంచెం ఇంత కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు ఏ సీజన్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లెవెల్ 3. సో దీని ప్రైసింగ్ ఎంత ఉంది? సో ఈ రెయిన్ జాకెట్ అండ్ రైడింగ్ జాకెట్ అండ్ థర్మల్ లేయర్ 3 ఇన్క్లూడెడ్ 1 పీస్ కదా. సో మీ ప్రైసింగ్ ఎంత ఉంది? దీని ప్రైసింగ్ మీరు ఇక్కడ చూసుకుంటే కార్టూన్ జాకెట్ ఇక్కడ ఓకే. సో 12,950 రూపీస్. ఓకే. సో ఒకసారి మీరు దగ్గరకు వచ్చి చూడొచ్చు, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో లెవెల్ 2లో లేయర్స్ 3. సో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ జాకెట్ వచ్చేసి. సో మీకు ఇక్కడ చూస్తే సన్ సింబల్స్ అంటే మీకు సమ్మర్ సీజన్స్ లో కానీ, రైనీ సీజన్ లో కానీ, అంటే వింటర్ సీజన్ లో 3 సీజన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో దీని కాస్టింగ్ వచ్చేసి 12,950 రూపీస్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్, విచ్ ఇస్ లెవెల్ 2 అండ్ 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఎవ్రీ జాకెట్ మీకు 5 years ఆఫ్ వారంటీ వస్తుంది. ఓకే. సో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చి ఆల్ రైడింగ్ జాకెట్స్ పైన మీకు కంపెనీ నుంచి 5 years ఆఫ్ వారంటీ ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్రాండింగ్ నేమ్ వస్తుంది, ప్లస్ 5 years ఆఫ్ వారంటీ, ప్రొటెక్షన్స్ పైన 5 years ఆఫ్ వారంటీ ఇస్తున్నారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ నేను అన్ని మీకు బేసిక్గా అన్ని జాకెట్స్ యొక్క వెరైటీస్ చూపించాను, దాని ప్రైజెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ థింగ్ మనకి ఇంకా జాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మన స్టోర్లో అవైలబుల్ లేవు. సో మీకు చూపించిన జాకెట్ వచ్చేసి స్టోన్ రైడర్ అనే జాకెట్ ఒకటి వస్తుంది, అండ్ శాండర్స్ అనే ఒక జాకెట్ వస్తుంది. సో దీని కాస్టింగ్ వచ్చేసి 9,950 వస్తుంది. సో ఇది లెవెల్ 1 విత్ లేయర్ 1 జాకెట్, అండ్ సెకండ్ వన్ ఇది వచ్చేసి మీకు లెవెల్ 1 విత్ లేయర్ 2. సో దీని కాస్టింగ్ ఇది వచ్చేసి మనకు 9,950 రూపీస్ లో వస్తుంది, అండ్ ఇది వచ్చేసి మనకు 11,900 లో వస్తుంది. సో ఈ రోజు మీరు చూసినట్టయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ లో లైక్ ఆల్ రేంజ్ ఆఫ్ రైడింగ్ జాకెట్స్ గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూసినాము. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మేము స్టిల్ ఇలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రోడక్ట్స్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి మీకు రివ్యూ ఇస్తాము. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.